ఈవిడ తేలిపోతుంది సార్. పీకే ఎవరా? పీకే ఎవరో తెలియకుండానే పబ్బరం చేసేస్తున్నావు నువ్వు. పీకే అంటే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అంటే నిజాయితీ. ఆయన దగ్గరగా ఉంటే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది, దూరంగా ఉంటే చచ్చిపోవాలనిపిస్తుంది. కళ్యాణ్ బాబు అంటే ఒక వ్యసనం, పవన్ కళ్యాణ్ అంటే ఒక వ్యసనం. ఆయన వచ్చి బిల్లు కడతాడు పిచ్చి సన్నాసి. ఆయన ఎక్కడ స్పెయిన్ లో షూటింగ్ చేసుకుంటున్నారు. పట్టుకుంటా వాళ్ళని. आंध्र से आया वो लोग किधर है? 205 में. మారిపోయారా నా పిరికి పందలో? ఈ శంకర్ నానా చికాళ్ళు ఈ రోజు తప్పించుకోవచ్చు, కానీ ఏదో ఒక రోజు దొరికిపోతారు. ఏడు సేవలే యాక్సిస్ బ్యాంక్ షో ఇక్కడ. ఇన్ని కార్డులు చాలా కన్ఫ్యూజింగ్ ఉంది. ఒరే ఆడుతున్న నీకే ఎంత కన్ఫ్యూజ్ గా ఉంటే వాడుతున్నా నాకెంత కన్ఫ్యూజ్ గా ఉండాలరా? మరెందుకండి ఇన్ని కార్డులు వాడటం? ప్రతి బ్యాంక్ నుంచి అరగంటకు ఒకసారి ఫోన్ చేసి మమ్మల్ని వాడండి అని ఓ దొబ్బేస్తుంటే ఎవరిని హట్ చేయకూడదని అందరినీ వాడేస్తానని. ఇప్పుడు మిమ్మల్ని వాడటానికి ఎవరు వచ్చారు? వెళ్లి చూడండి. రికవరీ బ్యాచ్ డిస్కవరీ కూడా దొరకకూడదు. ఈ ఎంట్రీ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, దొంగలా పారిపోతాం. ఫ్రంట్ నుంచి బెలగొట్టి బ్యాక్ నుంచి అటాకింగ్ ఏంటి? నా మనోభావాలు దెబ్బతున్నాయి. అయితే ధర్నాలు చేయరా, కొడితే గోప్ పగిలిపోద్ది. కొట్టండి చూద్దాం. అక్కడ స్టోర్ రూమ్ లో కొత్త ఫ్రిడ్జ్ ఉంది, అది కూడా తీసుకెళ్ళండి. ఈ దొంగ బతకలేక చచ్చిపోతాం. ఓన్లీ ప్రాపర్టీస్. థ్యాంక్ యూ సార్. ఆ చెయ్యలై కర్మ ఊడిపోయి సార్. వేలు ఊడిపోలేదు, సంతోషించు. మన బుక్స్ ఏదో తాగాడట, హాస్పిటల్ అడ్మిట్ చేశారట. శ్రీనివాస్ బొగ్గులో ఉంటాడు. థర్డ్ బెడ్. రండ్రా. బానే ఉన్నాడు కదరా? ఆయన నెయిల్ పోలీస్ తాగి చావాల్సిన అవసరం వచ్చిందిరా నీకు? లవ్ ఫెయిల్యూర్ నాకే నమ్మాలి. కళ్ళు పోగొట్టిన దేవుడు ఏంటి దారి చూపించినట్టు, కలరవని ఆ దేవుడే తెల్లని ఫిగర్ చూపించాలని ఆశపడ్డారు. రే అర్థమయ్యేట చెప్పరా. ఒక రోజు మన కస్టమర్ ఇన్స్టాల్మెంట్ కడతానంటే కాఫీ షాప్ కి వెళ్ళాను. ఎవరమ్మ ఇక్కడ? ఏం కావాలి? మీ ఓనర్ ఉన్నాడా? ఓనర్ కావాలా కాఫీ కావాలా? ఒక బ్లాక్ కాఫీ. అరే ఈ బ్లాక్ కాఫీ నా మనసుకి నచ్చేవాడు దొరికేంత వరకు నేను పెళ్లి చేసుకోను మావయ్య. ఏంటమ్మా ఏంటో మాట్లాడేది? ఇంత పెద్ద సిటీలో నువ్వు కావాలనుకుంటే పిజ్జా దొరుకుతుంది, బర్గర్ దొరుకుతుంది. నువ్వు మనసు పడ్డాడు కావాలంటే ఎలా దొరుకుతాడు? ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. మావయ్య నువ్వు లవ్ అట్ ఫస్ట్ సైట్ ని నమ్ముతావా? నమ్ముతాను, ఆల్రెడీ పడ్డాను కూడా. నేను పడ్డాను. ఎవరతను? అదుగు అతను. వాడా? వాడిని ఎలా లైక్ చేసావమ్మా? వాడు మాడిపోయిన డికాషన్ లా ఉన్నాడు. నువ్వు నీళ్లు కలిపని పాల్లో ఉన్నావు. వాడికి నీకు మ్యాచింగ్ ఎలా అవుతామా? మిక్స్ అయితే మంచి కాఫీ అవుతుంది కదా మావయ్య. చూడు ఆ కళ్ళు, ఆ పళ్ళు. ఆ కళ్ళు పళ్ళు తప్ప అంతా నలిపే. బ్లాక్ లో టికెట్లు అమ్ముకునైనా బతుకుతాను కానీ ఆ బ్లాక్ లో నేను బాబాయ్ అంటే తట్టుకోలేను. అయితే నేను నిన్ను మావయ్య అని పిలవరు. శృతి, వాట్ ఆర్ యు టాకింగ్? శృతి నైస్ నేమ్. అవును మావయ్య, నువ్వు అతని కళ్ళనే చూస్తున్నావు, నేను అతని ఇన్నర్ బ్యూటీని చూస్తున్నాను. ఎందుకంటే ఎక్స్క్యూజ్ మీ, మీరు పిలిచింది నన్నేనా? 100% మిమ్మల్ని. మీకు పెళ్ళైందా? అవలేదు, అయినా వదిలేస్తా. చెప్పు తీసుకో. చూసావా మావయ్య, ఇది లవ్ అంటే. ఐ లవ్ యూ. నన్ను ఏంట్రా ఇమాజినేషన్? ఇక్కడ ఇరిటేషన్. మీ కాంబినేషన్ చూసి తట్టుకోలేకపోతున్నాను. సార్ సునామీలు భూకంపాలను తట్టుకుంటున్నారు, మా కాంబినేషన్ ఒక సెన్సేషన్ అవుతుంది సార్. ఒప్పుకోండి సార్ ప్లీజ్. మీరెవరిని బతిమాలక్కర్లేదు. ఈయనే కాదు, సుప్రీత్, సుదీప్, ప్రదీప్ రావత్ లాంటి ఎంత మంది విలన్స్ వచ్చినా మన లవ్ ని ఆపలేరు. పెన్, పేపర్, స్టే ఇన్ టచ్. మా బిల్ కూడా పే చేయండి. ఈ బిల్లే కాదు, ఏ బిల్లైనా పే చేస్తాను. స్లమ్ లో ఒక బెంచ్ కార్ వచ్చినట్టు నా లైఫ్ లో ఒక తెల్లని ఫిగర్ వచ్చింది. నా అందం మీద నాకున్న అండర్స్టాండింగ్ తో ఇంట్లో ఒక అద్దం కూడా పెట్టిన నేను ఆ రోజు నుండి నైట్ అంతా చాటింగ్, డే అంతా షాపింగ్. ఇక నా కాన్ఫిడెన్స్ ఫేస్బుక్ లో మహేష్ బాబు ఫోటో తీసేసి నా ఒరిజినల్ ఫోటో పెట్టేంత స్థాయికి దిగింది. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. మామయ్య లవ్స్ 225 లీటర్స్ ఫ్రిడ్జ్. మావయ్య నువ్వుండమ్మా, నేను ఇంకా వాడతాను కదా వాడిని. నీ మనసంతా నేనే నిండిపోయి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇవ్వాల్సిన మెసేజ్లు నాకిస్తున్నావు కదూ. అది నీకేనమ్మా.
మావయ్యని మంచి చేసుకుంటే మనకే మంచిది కదా అని క్లూ ఇచ్చాను. మామయ్య లవ్ హోమ్ థియేటరా? ఎప్పుడు మీ మావయ్య గురించేనా? నీకేమొద్దా? నాకు నెయిల్ పాలిష్ చాలు, ఓన్లీ నెయిల్ పాలిష్. అడక్కడక్క శృతి అడిగిన నెయిల్ పాలిష్ బ్రిగేడ్ రోడ్ లో కొని బ్యూటిఫుల్ గా గిఫ్ట్ ప్యాక్ చేయించుకొని తనకిద్దామని కాఫీ షాప్ కి వెళ్ళాను. అక్కడ ప్లీజ్ మావయ్య. వీడా చిత్రంగా కూడిన దూదిలారిలా ఉన్నాడు, వీడిని ఎలా లైక్ చేసావమ్మా? చూసావు నువ్వు? ఆ టీ షర్టు, ఆ ప్యాంటు అన్ని ఎక్స్ట్రా లాంచ్ కదా మావయ్య. నువ్వు అతనిలో ఉన్న కొవ్వుని చూస్తున్నావు, నేను అతని కళ్ళల్లో ఉన్న లవ్ చూస్తున్నా. ఎక్స్క్యూజ్ మీ, కుంప తీసి మీకు పెళ్ళవ్వలేదు కదా? అవ్వలేదండి, ట్రై చేస్తున్నాను. ఇంకెవరిని ట్రై చేయొద్దు. ఈ క్షణం నుంచి మీరే నాకు సర్వస్వం. రికవరీ చేసుకుని బతుకుతున్న నన్ను లైఫ్ లో రికవరీ అవ్వలేనందుకు దెబ్బతీశారా? నాకులాగే వాళ్ళందరూ కూడా మోసపోయారు. అమ్మని ఏరా, అమ్మకి ఎప్పుడైనా 100 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేయించావా? అమ్మాయిలకైతే సెల్ ఫోన్ కొనిచ్చి వేలకు వేలు తగలబెట్టేస్తావా? అసలు ఈ అమ్మాయిలు ఐఫోన్లు ఐప్యాడ్లు కొనేది వాళ్ళ బాబుల సంబంధంతో కాదు, ఇలాంటి బకరాగాల్ని బాధేసి. ఒరే, బేసిక్ అమ్మాయిలు 3 రకాలు రా: ఎల్సిడి, ఎల్ఈడి, 3D. ఎల్సిడి లవ్ పేరు చెప్పి చీట్ చేసి డిలీట్ చేసేయటం. ఎల్ఈడి లవ్ అని చెప్పి ఎంజాయ్ చేసి డిచ్కొట్టేయటం. ఇకపోతే 3D, ఇవి చాలా డేంజరస్ రై. అందినట్టే ఉంటాయి కానీ అందునంత దూరంగా ఉంటాయి. ఆకాశం చూపించి నేల నాకు ఇచ్చేస్తాయి. అంటే నా ఫిగర్ 3D ఫిగర్ రా? ఇంకా నా ఫిగర్ అంటే అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి కానీ ఇలా చావాలనుకుంటారంటరా? వీడికంత సీన్ లేదు, నువ్వే ఏదో ఒకటి చేయాలి. చేస్తా. శృతి తప్పిన శృతి సంగతి, లయ తప్పిన క్రేజీ గారి సంగతి తేలుస్తా. ఇద్దరికి డిటిపికే అంటే చదువుకుంటారా ఎదవలారా? ఓ ఈ రోజు ఏంటి మావయ్య, అస్సలు క్రేజీగా లేదు. నువ్వేమి వర్రీ అవ్వట్లేదమ్మా. ఈ బెంగళూరులో బక్రాలే కరువు అవుతారా? ఎవడొకడు వెతుక్కుంటూనే వస్తాడు. ప్రీవియస్ రికార్డులన్నీ బద్దలు పెట్టేద్దాం. హలో, ఎక్స్క్యూజ్ మీ, మే ఐ కమ్ ఇన్? అబ్బో, వచ్చాడు నా రాజు. అది గెటప్ చూసావా? ఇదిగో వేరే అబ్బాయి, ఎక్కడ కూర్చుంటే శ్రేయస్కరం అంటావు? అక్కడ కూర్చోండి. థ్యాంక్ యూ. ఈ వెధవకి శుభ్రత తక్కువ అనుకుంటాను. ఏ ఒక్క వెధవ రాడే? ఇదిగో బేరా అబ్బాయి, చెప్పండి సార్. వేడి వేడిగో కాఫీ తీసి పెడతాడు సుమి. అలాగే సార్. ఇదిగో చక్కెర కొంచెం వేయి. మధుమేహం ఉందనుకున్నావు, ముందు జాగ్రత్త కోసం అంతే. అలాగే. వెళ్ళు. అతన్ని చూస్తుంటే నీకేమనిపిస్తుంది మావయ్య? ఎర్రి పప్పులందరికీ హెడ్ లా ఉన్నాడు. అమ్మో, కాఫీ 150 రూపాయలా? ఏమిస్తారో ఏమిటో. ఇంకా లేట్ ఎందుకు, ప్రొసీడ్. నువ్వెన్నైనా చెప్పు మావయ్య, నేను ప్రేమించే పెళ్లి చేసుకుంటాను. అది ఎలా కుదురుతుందమ్మా? ఈ కాఫీ షాప్ లో ఇన్స్టెంట్ కాఫీ దొరికినట్టు ఇన్స్టెంట్ గా ప్రేమికుడు ఎక్కడ దొరుకుతాడు? దొరికాడు. లవ్ అట్ ఫస్ట్ సైట్. ఎవడు వాడు? ఆయనే. ఎవడు వాడా? ఆ మధ్య పాపటోడు ఆయనే. చూడు మావయ్య, ఆ కాఫీ తాగే పద్ధతి, ఆ సౌండ్, ఆ కప్పు కింద పెట్టే పద్ధతి, ఆ మూతి తుడుచుకునే పద్ధతి. అయ్యి బాబు, అయ్యి బాబా ఏంటి? ఏదో పకోడీ ఫేస్ వాడు నువ్వు. నా కళ్ళతో చూడు మావయ్య. చూడమ్మా, నీ ఏజ్ లో ఉన్న అమ్మాయిలందరికీ బాబు మోహన్ కూడా మహేష్ బాబులా కనపడతాడు. ఏమండి మిమ్మల్ని మీరిద్దరూ చర్చించుకుంటుంది నా గురించేనా? అవునండి, మీకు లవ్వర్ ఎవరు లేరు కదా? ఓవా, అయ్యయ్యో, ఇప్పటిదాకా నేను ఏ అమ్మాయికి ఫ్లవర్ కూడా ఇవ్వలేదండి. అయితే నా లైన్ క్లియర్. నో, ఈ ఫ్లవర్ గా నాకు నచ్చలేదు. నువ్వెప్పుడు ఇంతే మావయ్య, నా మనసుని అసలు అర్థం చేసుకో. ఏమండి, ఎందుకంటే సునీతైన మనసుని అర్థం ఒప్పించారు. ముందు మీద కాలేసి కసకస తొక్కేస్తాను. నీ వల్ల ఇదంతా జరిగింది. నా వల్ల? సార్ బిల్. బిల్లా? ఇదిగో బిల్ అంటే కట్టు. వీడి కట్ట తీసుకో. అలాగే సార్. వాడు వస్తున్నాడు, డిగ్నిటీ మెయింటైన్ చేయి. ఏమండి, బిల్ కట్టేశానండి. మీ పేరు మీద 5 రూపాయలు టిప్ కూడా ఇచ్చానండి. సో స్వీట్, థ్యాంక్ యూ అండి. అంత సిగ్గుపడిపోతున్నావు ఏంట్రా? మీ ఇద్దరు కాంబినేషన్ ఊహిస్తుంటేనే ఇరిటేటింగ్ గా ఉంది.
పాపకు ఓకే అయితే నీకేంటారు అబ్జెక్షన్? సడన్ గా ఈ వేరియేషన్ ఏంటి? నేను ఇంతే, ఎమోషన్ బట్టి వేరియేషన్స్ ఉంటాయి. వీడు చాలా ఆకలి మీద ఉన్నాడు. ఎక్కడికరా పుల్కా? పులక ఏంటి? ఆ పిలిపేంటి? ఫేస్ బట్టి పిలుపులు ఉంటారా? ఎర్రి పుల్కా. మేము వస్తామండి. ఎక్కడికండి? అదే ఇంటికెళ్ళి బుక్స్ తీసుకుని కాలేజీకి వెళ్తాం. శృతి, సాయంత్రం ఫోన్ చేస్తాను, నంబర్ ఇస్తావా? 9901344445. పాప నంబర్ అడిగితే నీది ఇస్తావేంట్రా? శృతి ఫోన్ ఇవ్వు. అరే నీలాగ ఎంత క్యూట్ గా కలర్ఫుల్ గా ఉంది. బాయ్. శృతి, అది నా నంబరే. రవి, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అండ్ ఫీట్ చేసుకో. అలాగే. లైఫ్ లో ఫస్ట్ టైం నేను దెబ్బతిన్నానమ్మా. ఆ వేరియేషన్